నమస్కారం, నా పేరు భాస్కర్. ఇప్పుడు మనం ఇక్కడ గడ్డి అన్నారం హైదరాబాద్ పండ్ల మార్కెట్లో ఉన్నాము. ఈ పండ్ల మార్కెట్లో నేను ఉదయం అరౌండ్ 6 o'clock రావడం జరిగింది. మనది బేసిక్గా సిద్దిపేట ఫార్మర్ ఫెర్టిలైజర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము. సిద్దిపేట హెడ్‌క్వార్టర్లో ఉంటుంది. అయితే ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తున్నది గత 10 yearsగా విషయం ఏంటంటే, ఈ పండ్లు తినాలని ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇది అవకాడో, యాపిల్, గ్రేప్స్, ఇంపోర్టెడ్ గ్రేప్స్, ఇంపోర్టెడ్ బత్తాయి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో డిఫరెంట్ లొకేషన్లలో ఈ మార్కెట్లో మ్యాంగో, ద్రాక్ష ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నది ఏంటంటే, కొంతమంది కపుల్స్ హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తున్నారు. అంటే దాదాపు ఇది టెంపరీగా ఒక 40 kilometers దూరంలో పెట్టారు. గడ్డి అన్నారం నుంచి షిఫ్ట్ చేసి బాట్సింగలో పెట్టారు. పండ్లు తినాలని ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కారు ఆటోలో తీసుకొని ఇక్కడి వరకు వస్తున్నారు. వచ్చి ఇక్కడ కూడా బార్గెన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పొలిటిక్స్ అర్థం కాదు ఆ ఇండివిజువల్కి, ఒక ఎంప్లాయీ కానీ, ఒక ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కానీ ఈ పొలిటిక్స్ ఇది కొనే విధానం అర్థం కాదు. రెగ్యులర్గా ఎవరైతే ఫ్రూట్ బిజినెస్లో ఉంటారో వాళ్ళకే అర్థమవుతుంది. మరి ఎలా ఇది మనం కరెక్ట్ రేట్ వస్తుందా లేదా, రైతుకు సరైన రేటు పోతుందా లేదా, కస్టమర్కి సరైన రేటు పోతుందా లేదా ఎలా తెలియాలి అంటే ఇది ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకుంటూనే వచ్చేటట్టు అనిపించే పరిస్థితి. సో ఇది కాకుండా బ్లైండ్గా ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్టు ఒక కస్టమర్కి, ఒక రైతుకి మధ్య ఎలాంటి అతిపెద్ద గ్యాప్ లేకుండా ఎప్పుడైతే ధరలు వస్తాయో అప్పుడు ఈ రైతులకు న్యాయం జరిగినట్టు అవుతుంది. అందుకని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, రైతు సమూహాలు కావచ్చు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ని అలో చేస్తే, అంటే అవి ఎదగడానికి అవకాశం ఇస్తే అటు వినియోగదారునికి, రైతుకి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని, ఈ విషయంలో రైతులు, వినియోగదారులు ఆలోచించాలని ఇప్పుడు ఒక పర్సన్ బార్గెన్ చేస్తున్నాడు. ఎంతకు వచ్చా సార్ అది? 800 అవకాడో. ఓకే, థ్యాంక్ యూ.